నంద్యాల జిల్లాలో భారీ మోసం కేసు వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ యువనేత వైభవ్ పై నంద్యాలకు చెందిన వివాహిత నాగశ్వేత తీవ్ర ఆరోపణలు చేశారు. బాల్య స్నేహం పేరుతో ఇన్స్టాగ్రామ్ ద్వారా మళ్లీ పరిచయం పెంచుకుని మోసం చేశారని ఆరోపించారు. మహిళా పారిశ్రామికవేత్తగా మారుస్తారని నమ్మించి పలుదఫాలుగా 55 లక్షలుగా పైగా నగదు, 20 తులాల బంగారం, 2.5 కిలోల వెండిని తీసుకున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. తన పేరుతో బ్యాంక్ రుణం తీసుకోవడంతో పాటు పీఎంఈజీపీ రుణంలో వచ్చిన 9 లక్షలను తన ఖాతాకు బదిలీ చేయించుకున్నారని ఆరోపించారు. తన మొబైల్ ద్వారా లోన్ యాప్లలో కూడా అప్పులు చేశారని బాధితురాలు వాపోయారు. రుణాలు వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంకు నోటీసులు రావడంతో మోసం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ఈ వ్యవహారంపై మే 2న నంద్యాల టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ నిందితుడిని అరెస్ట్ చేయలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిపై వెంటనే కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులను కోరుతున్నారు. సి వైభవ్ అతను మా క్లాస్మేట్. తాకట్టు పెడతానని నగలు తీసుకున్నాడు. అది తన వ్యాపారానికి హెల్ప్ చేస్తే పార్ట్నర్ చేస్తానని చెప్పాడు. దానికోసం హెల్ప్ చేశాను. మ్యూచువల్ ఫండ్స్ నుంచి మనీ తీసిచ్చాను. నేను అతన్ని ట్రస్ట్ చేశాను. ఫ్రెండ్ ఇంత బాగా చదివినాడు అని చెప్పి. కానీ అతను చీటర్. నాతో అతని ఖర్చులకు అని చెప్పి లోన్ యాప్స్ చేయించినాడు. దానికి కూడా సరిగా పేమెంట్ చేసేవాడు కాదు. ఎంత హెరాస్ చేసేవాడు అంటే లోన్ యాప్స్ చేయని సతాయించిన లోన్ యాప్స్ చేసి అతను డబ్బులు కూడా ఇచ్చేవాడు కాదు. నేను వీళ్ళని అడిగి డబ్బులు కట్టేదాన్ని. దానికి కూడా అరౌండ్ 55 lakhs అలా ఉంటుంది. నాకు ఇంత పలుకుబడి నువ్వు ఏం చేస్తావో అట్లా హార్ష్గా మాట్లాడతాడు. అతనేం రూపాయి కూడా నాకు ఇవ్వలేదు. ఆ బ్యాంక్ లోన్లో నన్ను ఇరికిచ్చినాడు. నాకు న్యాయం జరగాలి. అందుకు నంద్యాల జిల్లాలో భారీ మోసం కేసు వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ యువనేత వైభవ్ పై నంద్యాలకు చెందిన వివాహిత నాగశ్వేత తీవ్ర ఆరోపణలు చేశారు. బాల్య స్నేహం పేరుతో ఇన్స్టాగ్రామ్ ద్వారా మళ్లీ పరిచయం పెంచుకుని మోసం చేశారని ఆరోపించారు ఆమె. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు. శ్రీజ, ఈ నమ్మకంతోనే దాదాపుగా విడతల వారీగా నాగశ్వేతతో 55 లక్షలకు పైగా నగదు, 25 తులాలు బంగారు, 2.5 కేజీ వెండి తీసుకున్నారని చెప్పేసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరి అంతటితో ఆపుకోకుండా నాగశ్వేత పేరుతో బ్యాంకుల నుంచి కూడా రుణం తీసుకున్నారు. పీఎంఈజీపీ పథకంలో మంజూరైన 9 లక్షల రూపాయలను కూడా తన సొంత ఖాతాకు బదిలీ చేయించుకొని మరి ఆమెను మోసం చేసినట్టుగా ఫిర్యాదు అందింది. ఈ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె మొబైల్ నెంబర్లతో కూడా లోన్ తీసుకొని ఆమెని మోసగించారు. అనేక సందర్భాల్లో ఎక్కడైతే అవకాశం ఉంటుందో అప్పు తీసుకోవడానికి అక్కడ అన్ని చోట్ల కూడా ఆమె మొబైల్ యాప్ల ద్వారా కూడా రుణం పొందినట్టు కూడా ఆమె ఆరోపిస్తున్నారు. ఈ రుణాల వాయిదా కట్టకపోవడంతో బ్యాంకుల నుంచి కూడా ఆమెకు నోటీసులు రావడము, ఆ తర్వాత ఒత్తిడి తీవ్రం కావడంతో మొత్తం ఈ మోసం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై బాధితురాలు మరి గత మే 2వ తారీఖున నంద్యాల టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మరి కేసు నమోదు చేసుకొని 2 నెలలుగా నమోదు చేసుకున్నప్పటికీ మరి ఇప్పటి వరకు కూడా నిందితుడిని మరి అరెస్ట్ చేయలేదని చెప్పేసి నాగశ్వేత కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి వైభవ్ పైగా తమని బెదిరిస్తున్నాడని మరో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోలేదు. మరి రాజకీయ పలుకుబడి పేరుతోనే మరి పోలీసుల మీద ఈ రకంగా ఒత్తిడి తీసుకొచ్చి మరి తనకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ఆమె ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సరే మరి తమకు న్యాయం చేయాలా, తన ద్వారా అంటే యాప్ల ద్వారా తీసుకున్నటువంటి రుణం అంతా కూడా చెల్లించేసి తన ద్వారా తీసుకున్నటువంటి మరి నగదు, బంగారు, వెండి అంతా కూడా తిరిగి ఇచ్చేసేయాలా అని చెప్పేసి ఆమె కోరుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.